విగ్రహంలో అర్పించిన బలి విషయంలో మీరు ఆ పత్తులో కూర్చున్నారు, ఆ లైన్లో కూర్చున్నారు. నేను అదే లైన్లో ఉన్నాను అనుకోండి. అదే మాట చెప్తున్నాను అనమాట. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, అంటే నేను విగ్రహములకు అర్పించిన దాన్ని తినకూడదు అని నేను ఫిక్స్ అవ్వాను. నువ్వేమో అన్ని మంచియే, పవిత్రమైనవే, దేవుడు పరిశుద్ధపరిచేయడని తినేస్తున్నాను. ఇద్దరిలో కూడా తప్పేం లేదండి. రెండు పక్షాల్లో కూడా తప్పేమి లేదు. తినకపోయినందు ఎక్కువ లేదు, తిన్నందుకు తక్కువ లేదు. అంటే ఎదుటి వ్యక్తి మనస్సాక్ష్యం నిమిత్తం నువ్వు దేవుని వాక్యాన్ని దురువుగా పాలు చేయకూడదు. అంటే భోజనము నిమిత్తం కాదు ప్రభు వచ్చినది, మనిషిని కాపాడుకుంటానికి వచ్చారు ఆయన. భోజనము నిమిత్తము కాదు, రక్త మాంసములను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ఈ భూలోకంలో ఉండగానే మనకు ఆకలి దప్పులు ఉంటాయి. దుప్పి నీటి వాగుల కోసం వేగులు పడుతున్నందుకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటాడు కీర్తనకారుడు. నీ వాక్యం చుట్టూ నేను ప్రదర్శన చేయబడుతున్నాను, నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు చెప్పిన రీతిగా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చునంటే మనస్సాక్షి అని ఒక పదం ఇక్కడ ప్రయోగింపబడ్డది. ఏంటి మనస్సాక్షి? ఈ మనస్సాక్షికి రెండు పనులు ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. ఈ బాడీ పదార్థం, ఇందులో పదార్థం కానిది ఒక శక్తి ఉంది, అది ఆత్మ. ఈ రెండు యొక్క కదలికగా మనిషి. అర్థమైందా? యేసు గారికి శరీరము అమర్చబడ్డది. కన్యకైన మరియ గర్భములో ఆయన ఎదిగారు 9 నెలలు. అంటే ఆయనకి గుడారం ఇవ్వబడ్డది. ఆ గుడారం బయటకు వచ్చింది. అదొక పాయింట్. అంటే ఇది ఒక పదార్థము. ఈ పదార్థంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఆత్మ. ఆత్మకు మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి, ఇప్పుడు నేనున్నాను, ఒక కన్నం వేసాను, అప్పుడు నా మనస్సాక్షి నాకు చెప్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని నాకు లోపల ఆ వస్తువు కనపడుతున్నప్పుడల్లా నాకు చెప్తూ ఉంటుంది. అంటే దేవుడు మన ఆత్మలో లోపట ఉన్నది. ఇది మనస్సాక్షి అనేది మన ఆత్మ లోపట ఉంది. ఇది దేవుడి దగ్గర నుండి వచ్చినది. దేవుడు ఆత్మ ప్రకారంగా, ఆత్మకి మనసు ఉంది, మనస్సాక్షి ఉంది, హృదయం ఉంది. ఇవన్నీ కలిపితే ఆత్మ. అందుకని నీకు హృదయం లేదా అంటారు. చూడు, నీకు కనికరము లేదా అంటారు. చాలామంది తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్ష్యం ఏదో చెప్తుంది చూడు అంటారు, మనం సైలెంట్ అయిపోయినప్పుడు. అంటే లోపల నువ్వు తప్పు చేస్తున్నా, లోపల నీకు రెండు స్వేచ్ఛలు ఉన్నాయి. ఇందులో నువ్వు తప్పు చేయమని, లోపల తప్పు చేయొద్దని మనస్సాక్షి నీకు చెప్తున్నా, నువ్వు తప్పు చేసేస్తావు. అప్పుడు ప్రభు ఏమన్నారు చెప్పనా? వాళ్ళని వాత వేయబడిన మనస్సాక్షి గలవారెళ్ళు. ఏంటి అది? వాత వేయబడిన మనస్సాక్షి గలవారెళ్ళు. అర్థమవుతుందా మీకు? అంటే ఎదుటి వాని మనస్సాక్ష్యం నిమిత్తమే మనం ఉండాలి. ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే నువ్వు ఉండాలి. ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే నువ్వు, నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు. నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు. ప్రేమ నా దేవుని వాళ్ళారా, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే నువ్వు ఆయనలో ఉండాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను?
ఏ విషయాల గురించి నేను ఈ విషయాలు చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యానికి మనము లోబడిన వారంగా, దేవుని వాక్యానికి మనము అంతకంతకు అభివృద్ధి కలిగే వారంగా, దేవుని వాక్యానికి మనము ఆయన ప్రేమ ప్రకారంగా మనం అందరం కూడా వర్ధిల్లు వారంగా ఉండాలని మరొకసారి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలను చెప్తున్నాను? ఏ విషయంలో నేను ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను? దేవుని వాక్యము మనము ఎంత శ్రద్ధగా వినాలో అంత శ్రద్ధగా వింటే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ మనస్సాక్షి 2 పనులు చేస్తుంది. ఒకటి నువ్వు తప్పు చేసావని చూపిస్తుంది, ఒకటి నువ్వు కరెక్ట్గా చేసావంటే నువ్వు మంచి చేసావని చెప్తుంది. ఇది ఆత్మ యందు ఉంది. ఈ ఆత్మ ఎక్కడ ఉంది? ఈ బాడీలో. చాలామంది గుండు చూపిస్తారు. గుండు రక్తాన్ని సప్లై చేయడానికి గుండు ఎక్కడుందో ఈ పార్ట్లో, ఎక్కడుందో ఈ భాగంలో మనము గమనించలేము. కాబట్టి అది ఒక విషయం. ఇక్కడ ఏం చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే 28వ వచనంలో, అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినలా అట్లు తెలుపుని వాడి నిమిత్తము మనస్సాక్ష్యం నిమిత్తం తినకొడి. 29 మనస్సాక్ష్యం నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్ష్యం నిమిత్తం కాదు, ఎదుటి వాని మనస్సాక్ష్యం నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. మీకు ఇక్కడి నుంచి మీకు ఒక విషయం మీకు అర్థమైపోవాలి. ఏంటి ఆ విషయం? నువ్వు జీవించాలంటే ఎదుటి వ్యక్తి కోసం నువ్వు అతను రక్షించుకునే వారుగా ఉండాలని ఒక పాయింట్ నీకు ఇక్కడ అర్థం అవ్వాలి. నేను మీకు మనస్సాక్షి నిమిత్తం చెప్పాను కదా, వాత వేయబడిన మనస్సాక్ష్యం అంటే వాళ్ళు ఇంకా మారరు. వాళ్ళు ఎందుకు మారరు అంటే నేను ఓ మాట చెప్తాను. ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు గమనించినట్లయితే ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, వారు సిగ్గిలేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. ఎవరు వీళ్ళు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. అంటే ఇంకా వాళ్ళు వినరు. వినటానికి ఎదుటి వ్యక్తి కోసం వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎదుటి వ్యక్తి కోసం ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. అది క్రైస్తవ జీవితంలో ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారి ఈ పత్రిక 10వ అధ్యాయంలో మనకి తేట తల్లగా చెప్పేస్తున్నాడు ఆయన. ఈ 27వ వచనం కానించి 33 వరకు కూడా పార్ట్ 1 ఇదే. పార్ట్ 2 మాట్లాడుకుందాం, పార్ట్ 3 మాట్లాడుకుందాం, పార్ట్ 4 మాట్లాడుకుందాం. ఇందులో ఈ మళ్ళీ 7 భాగాల్లో లాస్ట్ భాగంలో 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1 ఇది. మీరు గమనించాలి. నేను ఏం చెప్తున్నానంటే వాత వేయబడిన మనస్సాక్షి. నేను ఇంకో మాట కూడా మీకు చూపిస్తూ ఉంటా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం కానించి చదువుతున్నా. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధకులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3వ వచనం, ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు